ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సూచీలపై అమెరికా టారిఫ్ల ప్రభావం పడుతోంది. అమెరికాకు ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఐచర్ మోటార్స్, హెచ్యుఎల్, మారుతి సుజుకి, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, సన్ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏంటి వాళ్ళంతా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది మార్కెట్? మరి ఇది నెక్స్ట్ వీక్ వరకు ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? అసలు ఎందుకు కారణాలు ఏంటనేది ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఇంచుమించు 220 పాయింట్ల వరకు ఒక స్టీప్ రియాక్షన్ మనం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న అమెరికా నుంచి వచ్చిన అప్డేట్స్, ముఖ్యంగా టారిఫ్ విషయంలో చూస్తే కనుక భారత్ మీద కూడా 25% అడిషనల్ టారిఫ్స్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది అన్న వార్తలు రావడంతో మార్కెట్లో బాగా సెల్ ఆఫ్ రావడం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక ఎఫ్ఐస్ కూడా ఇంచుమించు 3,000 కోట్ల వరకు భారీగా అమ్మకాలు జరపడం కూడా మనం చూస్తాం. అదేవిధంగా లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా మనకి ఈ టారిఫ్ విషయంలో మనకి భారత్కి పాజిటివ్గా అప్డేట్స్ వస్తుంది, పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తున్న ఉద్దేశంతో మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ అవడం అనేది చూసాం. సో కానీ ఒకసారిగా నిన్న వచ్చిన అమెరికా నుంచి సంకేతాలు చూస్తే కనుక నెగిటివ్గా రావడంతో మార్కెట్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ అనేది కనిపించింది. అలాగే ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ అనేది మనకి బ్యాంక్ స్టాక్స్ మీద భారీగా పడింది. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక ఇంచుమించు 1.5% వరకు కరెక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో మనకి తెలిసిందే ఈ మధ్యకాలంలో టారిఫ్ విషయంలో మార్కెట్లో కొంచెం హైయర్ లెవెల్లో ఇండిసిసివ్గా ఉండడము, ఏమైనా కొంచెం ఒక పాజిటివ్ అప్డేట్ రాకపోదని మార్కెట్ ఎదురు చూస్తున్న సమయంలో ఈ డిసప్పాయింటింగ్ న్యూస్ రావడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ రావడం. సో ఈ కరెక్షన్ తోటి నిఫ్టీ 25,000 కీలకమైన టెక్నికల్ లెవెల్స్ కింద దిగుతుంది, క్లోజ్ అవుతుంది. కాబట్టి సో మార్కెట్ కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాలర్ ఉన్నారు సార్, రామాంజనేయులు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. రామాంజనేయులు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎన్ఎస్డిఎల్, లారిస్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ టెక్నాలజీ ఎంతవరకు జరగదు సార్? ఓకే, ఒకసారి మనం డిక్సన్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ మధ్య ఈ టెక్నాలజీ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. సో అలాగే మనకి టెక్నాలజీ స్టాక్స్ అనేవి కూడా చూస్తే కనుక లాస్ట్ 2 రోజులుగా కొంచెం మార్కెట్ రియాక్షన్ వచ్చినప్పటికీ టెక్నాలజీ స్టాక్స్ మటుకు అంతక్రితం బాగా ఓవర్ బీటాను కాబట్టి కొంచెం ఒక చిన్న రికవరీ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మార్కెట్లో కూడా కొంచెం ఒక స్వల్ప వీక్నెస్ కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఫ్రెష్ బయింగ్ అయితే బహుశా కొంచెం ఏమైనా ప్రాఫిట్లో ఉన్నా కూడా కొంచెం హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. సో డిక్సన్ టెక్నాలజీస్ కూడా పైగా స్టాక్ కూడా చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ అవాయిడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 15,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ ఈ లెవెల్లో కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయడం, కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కలర్ శివాజీ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. శివాజీ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ దివీస్ ల్యాబ్స్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ ఎంటర్ కావచ్చు అండి. 1 year దివీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఒక 1 or 2 monthsగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఇప్పుడే కొంచెం కరెక్షన్ రావడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 6th August రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కూడా కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 వారాల క్రితం చూస్తే కనుక రిజల్ట్ తర్వాత ఇంచుమించు 10% వరకు దివీస్ ల్యాబ్లో ఒక కరెక్షన్ కనిపించింది. సో కాబట్టి మనకి ఈ ఫార్మా స్టాక్స్ అన్ని లాస్ట్ 1 or 2 yearsగా ముఖ్యంగా దివీస్ ల్యాబ్ స్ట్రాంగ్ రన్అప్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ 70 లెవెల్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెము ఈ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఇప్పుడే కొంచెం కరెక్షన్ కూడా బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేయడం మంచిది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడిగారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బ్యాంక్ స్టాక్స్లో బాగా రన్అప్, అందులోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు 30 to 40% వరకు రిటర్న్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నా ఉద్దేశం అయితే ఇప్పుడే కొంచెం ఈ వారం కూడా మనకి బ్యాంక్ స్టాక్స్లో రియాక్షన్ రావడం, అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లాస్ట్ 1 weekగా కొంచెం డౌన్ సైడ్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయడం బట్టి చూస్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అవకాశం ఉంది. సో ఈ లెవెల్లో కాకుండా కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోయర్ లెవెల్లో తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్ స్టాక్ కమాండ్ చేసేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు 21లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి చిన్న డిప్లో హెచ్డిఎఫ్సిని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ సృజని చేస్తున్నారు బెంగళూరు నుంచి. సృజని గారు మాట్లాడండి. హలో సార్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ షేర్స్ అండి ప్రస్తుతం 202 అట్లా
సార్ ప్రస్తుతం 145 అట్లా ఉంది. నేను 202కి కొన్నానండి 70 షేర్స్. సో దాని లాంగ్ టర్మ్ వ్యూ ఎట్లా ఉందండి? లాంగ్ టర్మ్ వ్యూ చూస్తే కనుక ఐఆర్ఈడీకి ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ చూస్తే కనుక చాలా ఏజెన్సీ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఒకసారి మన స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు 25Pలో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య మనకి రిజల్ట్ కూడా చూస్తే కనుక ఐఆర్ఈడీకి పర్వాలేదు, కొంచెం లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే తగ్గినప్పటికీ ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1700 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. సో పిఎస్యు పైగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ ఎనర్జీ రెన్యూబుల్ సంబంధించిన వరకు ఒక సెక్టరల్ వీక్నెస్, ముఖ్యంగా మన రెగ్యులేటరీ అథారిటీ దగ్గర నుంచి కొంచెం ఇష్యూస్ రావడంతో, కొంచెం రెస్ట్రిక్షన్స్ రావడంతో మనకి కొన్ని స్టాక్స్లో కూడా కరెక్షన్ రావడం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు ఐఆర్డీఏ. సార్ ఎంఆర్ఎఫ్ షేర్స్ తీసుకోవచ్చని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్లో. ఓకే, మరి ఎంఆర్ఎఫ్ ఒకసారి గమనిస్తే లాస్ట్ వీక్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 7% వరకు పెరిగి వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మర్గా చూసాం. కానీ ఒకసారి మనం షార్ట్ టర్మ్లో గమనిస్తే కనుక ఎంఆర్ఎఫ్ 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు, అంటే 50% వరకు షార్ట్ టర్మ్లో ర్యాలీ రావడం కూడా చూస్తున్నాం. సో ఈ లెవెల్లో చూస్తే కనుక 50% ర్యాలీ తర్వాత ఎంఆర్ఎఫ్లో కూడా ఈ లెవెల్లో కొంచెం 1,50,000 రూపీస్ దగ్గర ఆగినట్టు కనిపిస్తుంది. కానీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టైర్ కంపెనీ 1946లో స్టార్ట్ అయిన ఎంఆర్ఎఫ్ వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఇంకా 34లోనే ఉంది. పైగా ఈ మధ్య ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ రావటము, ఆటో స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక లైమ్ లైట్లోకి ఉంది కాబట్టి సో టైర్ స్టాక్ని కూడా లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఎంఆర్ఎఫ్ మటుకు కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా గమనిస్తే లాస్ట్ 3-4 క్వార్టర్లుగా 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ త్రైమాసిక ఫలితాలు మనం ప్రకటించిన పెద్ద కంపెనీ ఎంఆర్ఎఫ్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో. డౌట్ అంటే చెప్పండి. సతీష్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. ప్రజెంట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం కేఈసీ ఇంటర్నేషనల్ ఒకటి ఈఎంఎస్ తీసుకోవచ్చా? కేఈసీ ఇంటర్నేషనల్ ఈఎంఎస్. ఓకే, సింజిన్ ఇంటర్నేషనల్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ని ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం హై నుంచి తగ్గి సింజిన్ ఇంటర్నేషనల్ 620, 640 దగ్గర కొంచెం లాస్ట్ 3-4 నెలలుగా నిలకడగా ఉన్నప్పటికీ మార్కెట్తో పోలిస్తే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి మార్కెట్ లాస్ట్ ఒక 2-3 నెలలుగా పెరిగినప్పటికీ సింజిన్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వీళ్ళ వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 50 లెవెల్స్ని దాటడం చూసాం. ఫార్మా సెగ్మెంట్లో, బయోటెక్నాలజీలోను, న్యూట్రిషనల్, యానిమల్ హెల్త్ డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్న పెద్ద కంపెనీ సింజిన్ ఇంటర్నేషనల్. అలాగే మనం ఒకసారి క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక మనకి లాస్ట్ క్వార్టర్ 183 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 86 కోట్ల వరకు తగ్గడంతో సింజిన్ టెక్నాలజీస్ కూడా పడింది. కానీ ఓవరాల్గా ఈ ఏడాది ఆల్మోస్ట్ 500 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించి ఈ ఏడాది ఆల్మోస్ట్ 3,700 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ సీజీ పవర్ గురించి అడుగుతున్నారు. సార్ సీజీ పవర్ అదానీ పోర్ట్స్ ఇది బుక్ చేయమంటారా ప్రాఫిట్, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సీజీ పవర్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే పర్వాలేదు, కొంచెం ఈ మధ్యకాలంలో స్టడీగా ఉంది. పైగా ఈ 2 రోజుల మార్కెట్ కరెక్షన్లో కూడా పెద్దగా ఏం పడలేదు. క్రాంప్టన్ గ్రీవ్స్ కూడా మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో సీజీ పవర్ కూడా. సీజీ పవర్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. 1937లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ. సో ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే అదానీ పవర్ గురించి కూడా అడిగాను అనుకుంటాను. అదానీ పవర్ కూడా ఒకసారి గమనిస్తే ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో స్టడీగా ఉంది. ఆల్మోస్ట్ 470 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పెరిగింది అదానీ పవర్ కూడా. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో కాబట్టి అదానీ పవర్ కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. బిఈఎల్, హెచ్ఏఎల్, బిడిఎల్ డిఫెన్స్ స్టాక్స్ తీసుకోవచ్చండి? ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, అలాగే భారత్ డైనమిక్స్ ఈ 3 లీడింగ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, అందులో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ గురించి అడిగాయి. మనకు తెలిసిందే శర్మ గారు, లాస్ట్ 6 మంత్స్గా 1 ఇయర్గా ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్నింటిలో కూడా భారీ ర్యాలీ తర్వాత ఈ మధ్య ఒక లాస్ట్ 1 మంత్గా హై లెవెల్లోంచి కొంచెం ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ తీసుకొని కొంచెం కరెక్టివ్ ట్రెండ్లో ఉండడం చూస్తాం. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే కనుక డిఫెన్స్ కంపెనీస్కి అన్నీ కూడా టెక్నికల్ అవుట్లుక్ కూడా చూస్తే కనుక చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. సో భారత్ ఎలక్ట్రానిక్స్, అలాగే హెచ్ఐఎల్, బీడిఎల్ 3 కూడా చిన్న కరెక్షన్లు తీసుకోవచ్చు. సార్ అలాగే టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని.
టాటా స్టీల్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెము ఒక కాషియస్ అప్ ట్రెండ్లో మనం చూసాము. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక మెటల్ స్టాక్స్ అన్నీ కొంచెం పెరగడంతో, ముఖ్యంగా చైనాతో కూడా కొంచెం పాజిటివ్ అప్డేట్స్ రావడంతో టాటా స్టీల్ కూడా ఈ మధ్య 125 నుంచి 165 రూపీస్ వరకు పెరిగింది. సో టాటా స్టీల్ నా ఉద్దేశం అయితే కనుక కొంచెము ఈ లెవెల్లో 160, 170 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా మొన్న లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో 170 నుంచి కరెక్ట్ అవడం సమో కరెక్ట్గా ఏడాది తర్వాత ఆ లెవెల్ని పరీక్షించడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి మేబీ ఒకసారి ఒక 10 to 15% 150 లెవెల్స్కి వస్తే కనుక తీసుకోవచ్చు. 1907లో స్టార్ట్ అయిన టాటా స్టీల్ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్తే సార్. నమస్తే శ్రీధర్ గారు. సార్ నమస్తే సార్. నేను టాటా పవర్ 400లో ఉన్నాయి సార్, చాలా కాలం ఉన్నాయండి అదే రేట్లో. తర్వాత అరవిందో ఫార్మా 1225లో ఉన్నాయండి. సార్ ఇప్పుడు అరవిందో ఫార్మాకి ఇప్పుడు ఏమన్నా ట్రంప్ గారు ఈ టారిఫ్ల వలన ఇది ఏమైనా ఇంకా డౌన్ అవుతుందా, లేదా దాని ఇప్పుడు ఏమైనా ఎగ్జిట్ అయిపోయి తర్వాత కొనుక్కోవచ్చు అంటారా? దాని మీద కొద్దిగా చెప్పండి సార్. టాటా పవర్ మీరు మొన్నే తీసుకుంటున్నారు, జస్ట్ 20 రూపాయలు తగ్గింది, 400 నుంచి 380 రూపాయల వరకు తగ్గింది. కానీ టాటా పవర్ పెద్దగా డౌన్ సైడ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే టాటా పవర్ చూస్తే కనుక ఈ పవర్ సెగ్మెంట్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్ అరౌండ్ 30 లెవెల్స్లో ఉంది. 1919లో స్టార్ట్ అయిన టాటా పవర్ మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగుంది. అంతక్రితం 1040 కోట్ల లాభాలు ఉంటే కనుక మొన్న ఈ 3 నెలల త్రైమాసిక ఫలితంలో 1060 కోట్ల వరకు లాభాలు క్రమేయంగా ప్రకటించింది. కాబట్టి స్టాక్ కూడా కొంచెం స్థిరంగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేద్దాం. అలాగే అరవిందో ఫార్మా గురించి అడిగారు, ఈ టారిఫ్ వల్ల ఏమైనా కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని అడిగారు. కానీ ఒకసారి మనం గమనిస్తే అరవిందో ఫార్మా లాస్ట్ 2-3 నెలలుగానే మొన్న జనవరిలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 1350 రూపాయలు ఉంటే క్రమేయంగా తగ్గుతూ ఆల్మోస్ట్ 1050 రూపాయల వరకు తగ్గడం చూసాము అరవిందో ఫార్మా. మొన్న రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినందుగా రాలేదు కాబట్టి అరవిందో ఫార్మాలో కూడా కరెక్షన్ కనిపించింది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మాలోనే వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్ కమాండ్ చేసిన స్టాక్ హార్డ్లీ 17 or 18లో ఉంది. కాబట్టి అరవిందో ఫార్మాలో కూడా కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవిందో ఫార్మాని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రామరెడ్డి చేస్తున్నారు. రామరెడ్డి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఆర్ఈసీ లాంగ్ టర్మ్ కొనొచ్చుకోవచ్చు ఆర్ఈసీ. ఓకే, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చూస్తే కనుక అనదర్ పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా తగ్గింది. ఈ లాస్ట్ 2-3 నెలలుగా గమనిస్తే కనుక 450 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 370 రూపాయల వరకు తగ్గింది ఆర్ఈసీ. సో ఆర్ఈసీ మనకి ఈ మధ్య కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఆర్ఈసీ తీసుకోవచ్చని 460 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో స్టాక్ కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయింది. సో పవర్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం వీక్గా ఉండడంతో ఆర్ఈసీ కూడా తగ్గింది. కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చూస్తే కనుక హార్డ్లీ 5 or 6 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కూడా చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. మొన్న రిజల్ట్ చూస్తే కనుక అంతక్రితం చూస్తే కనుక 4270 కోట్ల నుంచి కొంచెం 4460 కోట్ల వరకు కొంచెం నెట్ ప్రాఫిట్స్ కూడా క్వార్టర్లీ బేసిస్ మీద కూడా పెరిగింది. సో ఫండమెంటల్ కూడా బాగానే ఉంది. సో ఆర్ఈసీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. సుందరరాజా గారు కోల్ ఇండియా అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఈ 2 స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఎంట్రీ ప్రైస్ రెండు కూడా టాప్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. కోల్ ఇండియా ఒకసారి గమనిస్తే ఈ మధ్య కొంచెం తగ్గినప్పటికీ 500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 370 రూపాయల వరకు తగ్గింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కోల్ ఇండియాకి బాగా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఈ మధ్య పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా మన స్ట్రాంగ్ హైయెస్ట్ డివిడెండ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో చూస్తే కనుక బాగా తగ్గింది కాబట్టి కోల్ ఇండియా పెద్దగా ఏమీ రిస్క్ లేదు. వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 6 or 7 times ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో హోల్డ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ గురించి అడిగారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా ఈ స్టాక్ ఈ మధ్యనే మనకి కొత్తగా స్టార్ట్ అయిన ఎంటిటీ. సో ఫార్మ్ అయిన ఎంటిటీ 160 నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు తగ్గింది. పవర్ కంపెనీ రానున్న రోజుల్లో మనకు తెలిసిందే పవర్ కంపెనీస్, అందులో గ్రీన్ ఎనర్జీ కూడా ప్రయారిటీ ఉన్న సంగతి మనకు తెలిసింది. అలాగే 2 రోజుల క్రితం కూడా వారు చూస్తే కనుక గుజరాత్లో కూడా కొత్తగా వీళ్ళు ఒక మేజర్ ప్రాజెక్ట్ని కూడా వీళ్ళు కమిషన్ చేసినట్టుగా సక్సెస్ఫుల్గా చేసినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. సో బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. మీకు డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. నమస్తే హనుమాన్ సింగ్. సార్ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ ఒకటను ఎస్ఎస్ ఫార్మా కొనుక్కోవచ్చు అండి? ఓకే, ఫస్ట్ ఏమన్నారు? రెండోది ఎస్ఎంఎస్ ప్రోటీన్ ఈ గవర్నెన్స్. ఓకే, 2 కూడా చూస్తే కనుక బేసికల్గా చిన్న కంపెనీస్ అన్నింటిలో కూడా కొంచెం రియాక్షన్ రావడం చూస్తున్నాము. అలాగే ప్రోటీన్లో ఒకసారి వస్తే ఈ గవర్నెన్స్ స్టాక్ చూస్తే కనుక
ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పడి లాస్ట్ వీక్ ఫస్ట్ టైం ఒక 15% వరకు ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూసాం. సో ఈ బేసికల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 2-3 మేజర్ ఆర్డర్స్ రావడంతో ప్రోటీన్ E-Govern టెక్నాలజీస్లో ఒక రికవరీ అప్ ట్రెండ్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం వీళ్ళు గ్రీన్ ఫీల్డ్ టెక్నాలజీ సెగ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడే కొంచెం రికవరీ వచ్చింది కాబట్టి మేబీ కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ సాగర్ చేస్తున్నారు కడప నుంచి. సాగర్ గారు మాట్లాడండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫోర్స్ మోటార్స్ ఎంట్రీ ప్రైస్ ఏంది? ఫోర్స్ మోటార్స్ కూడా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ మోటార్స్లో. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 6 monthsగా మార్కెట్ కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నప్పటికీ ఫోర్స్ మోటార్స్లో మటుకు ఒక కంటిన్యూస్గా ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఫోర్స్ మోటార్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే 6,000 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకు భారీ ర్యాలీ తర్వాత ఫోర్స్ మోటార్స్లో ఏమాత్రం కొంచెం ఒక రియాక్షన్ లేదు. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక ఒక డిప్ వచ్చింటే కనుక ఒక ఎంట్రీకి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఫోర్స్ మోటార్స్ నా ఉద్దేశం అయితే ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్. నెక్స్ట్ కలర్ చంద్రమౌళి చేస్తున్నారు బెంగళూరు నుంచి. చంద్రమౌళి గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే. నమస్తే చంద్రబాబు సార్, పెళ్లి ఏ కంపెనీ బెస్ట్ అంటారు సార్? మంచి రిటర్న్ పెన్నీ స్టాక్స్లోనా? ఇది మామూలు ఈక్విటీ స్టాక్స్. మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అంటే మనం ఇప్పుడు ఇలా ఈ వేదిక మీద ఇలాగా రికమెండేషన్ కూడా చేయకూడదు. బట్ కానీ ఎప్పటికప్పటికి మీరు అడుగుతున్న స్టాక్స్ మీద మనం డౌట్స్ క్లారిఫై చేస్తాం కాబట్టి వాటిలోనే మంచి స్టాక్ని మీరు పికప్ చేయొచ్చు. సార్ ఇన్ఫీబీమ్ గురించి 30% లాస్లో ఉన్నారు. మరి ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఐటీ కంపెనీస్ అన్నింటిలో కూడా కొంచెం బాగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇన్ఫీబీమ్ కూడా చూస్తే కనుక చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ తర్వాత లాస్ట్ వీక్ ఒక 10% వరకు రీబౌండ్ కనిపించింది. దానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్ బాగా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే నిన్న ప్రముఖ బ్రోకింగ్ సంస్థ దేవన్ చోక్సీ కూడా చూస్తే కనుక తీసుకోవచ్చని 19 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్డీ ఇంకొక 3-4 రూపాయలు ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే లాస్ట్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ 6 monthsగా 1 yearగా తగ్గుతూ వస్తుంది కాబట్టి కొంచెం ర్యాలీలో ఇన్ఫీబీమ్ న్యూస్ని ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కలర్ చైతన్య చేస్తున్నారు. చైతన్య గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ అంటే చెప్పండి. హలో చెప్పండి చైతన్య గారు. సార్, ప్రెసెంట్ రేట్లో కేఈసీ ఇంటర్నేషనల్ తీసుకోవచ్చా? కేఈసీ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ది టాప్ పవర్ కంపెనీ. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే 800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇందాక అనుకున్నాము పవర్ కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ 6 monthsగా తగ్గుతూ వస్తుంది. అందులో కేసీ ఇంటర్నేషనల్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద కంపెనీ. 4 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళ గ్రూప్కి ఒక మేజర్ ఆర్డర్ రావడం చూస్తాం. 14 బిలియన్ రూపీ ఆర్డర్స్ అని August 18th రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే 1,400 కోట్ల వరకు కూడా అంత క్రితం ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అందువల్ల ఈ స్టాక్ కూడా కొంచెం లైమ్ లైట్లో ఉండడం చూస్తున్నాం. 1945లో స్టార్ట్ అయిన కేసీ ఇంటర్నేషనల్ ఫండమెంటల్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఈ ఏడాది 570 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. చిన్న డిప్లో తీసుకోవచ్చు కేఎస్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ కలర్ రాజేష్ బాబు చేస్తున్నారు. రాజేష్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ గారు. సార్ మనకి ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీ కాకుండా ఇప్పుడు ఎన్టీపీసీ బిఎస్సి ఉంది కదా సార్, బిఎస్సిలోను ప్లస్ ఎన్ఎస్డిఎల్ వచ్చింది కదా సార్ కొత్తగా. ఆ రెండిట్లో ఎట్లా తీసుకోవచ్చు, ఎంతలో తీసుకుంటే బాగుంటుంది? అఫ్కోర్స్ మార్కెట్ కనుక తగ్గినప్పుడు ముఖ్యంగా ఇవాళ గమనిస్తే కనుక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా తగ్గింది. మార్కెట్ కరెక్ట్ అవడము, అలాగే ఈ మధ్య రెగ్యులేటర్స్ కూడా చూస్తే కనుక మరింత స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరుగుతున్న వర్ధంతో కొంచెము ఇండెక్స్ కూడా కొంచెము రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారన్న వార్తలతోటి, డెరివేటివ్ సంబంధించిన వరకు కొత్తగా రెగ్యులేషన్స్ వస్తాయన్న వార్తలతోటి మనకి స్టాక్ మార్కెట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా తగ్గాయి. సో రెండు కూడా పెద్ద కంపెనీసే, కొత్తగా వచ్చిన ఎన్ఎస్డిఎల్, అంతక్రితం పాతగా ఉన్న బిఎస్సి కూడా. కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రైస్ కూడా తగ్గి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత పికప్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ హనుమంత్ చేస్తున్నారు. హనుమంత్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే హనుమంత్ గారు. సార్ రెడింగ్టన్ వచ్చేసి 255లో ఉన్నాయి సార్, అది హోల్డ్ చేయమంటారా అమ్మేస్తామంటారా? ఓకే, యురేకా ఇండస్ట్రీసా? రెడింగ్టన్ సార్, రెడింగ్టన్. ఓకే, రెడింగ్టన్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, ఆఫీస్ స్పేస్లో ఉన్న కంపెనీ రెడింగ్టన్. నా ఉద్దేశం అయితే ఈ మధ్యకాలంలో 320 రూపాయల నుంచి తగ్గడానికి ప్రధానమైన కారణం 30th జూలైన మీరు రిజల్ట్ చూసి ఉంటారు.
పోస్ట్ రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఒక 20% వరకు రెడింగ్టన్లో కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. సో రెడింగ్టన్ ఈ మధ్యకాలంలో కొంచెం లాస్ట్ 1 మంత్గా బాగా పడింది కాబట్టి స్టాక్ కూడా ఇప్పుడు వీళ్ళ ఈపీఎస్కి 11 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న డిప్లో మీరు రెడింగ్టన్ని ఫర్దర్ కూడా బై చేయొచ్చు. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1600 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ రెడింగ్టన్. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. సార్ అమెరికా యుఎస్ టారిఫ్ మీద ఇంకా మార్కెట్ ఎంతవరకు తగ్గవచ్చండి? నెక్స్ట్ జిఎండిసి ప్రెసెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ తీసుకోవచ్చా? సో ఫస్ట్ అమెరికా టారిఫ్ ఇంపాక్ట్ అనేది మనం ఇవాళ చూసాము. మార్కెట్ మీద కొంచెం గట్టి ఇంపాక్టే కనిపించింది. మొదట్లో అనుకున్నట్టుగా మార్కెట్ కొంచెం పాజిటివ్ అప్డేట్స్ వస్తుందని అన్ఫోల్డ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అటువంటిది రాకుండా కొంచెం సర్ప్రైజింగ్గా నెగిటివ్గా కొంచెము ఈ టారిఫ్ విషయంలో ఇవాళ కొత్త అప్డేట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కొంతకాలము ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. జిఎండిసి గురించి అడిగారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అనదర్ పబ్లిక్ సెక్టార్ టాప్ కంపెనీ. సో నా ఉద్దేశం అయితే కొంచెం భారీగా పెరిగింది ఈ మధ్యకాలంలో జిఎండిసి కాబట్టి కొంచెం మేబీ హై లెవెల్లో కాకుండా కొంచెం చిన్న డిప్లో తీసుకొచ్చి ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. సార్ నైకా అండ్ వలెక్ట్రా ఈ రెండు ఎగ్జిట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. నైకా చూస్తే కనుక ప్రముఖ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఈ మధ్య ఆల్మోస్ట్ 150 రూపాయల నుంచి 240 రూపాయల వరకు బాగా పెరిగింది. సో కాబట్టి ఈ లెవెల్లో చూస్తే కనుక నైకాని మేబీ కొంచెం మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ కూడా చూస్తే కనుక ఇంత భారీగా పెరిగిన తర్వాత టెక్నికల్గా కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అలాగే వలెక్ట్రా కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ స్టాక్లో కూడా కొంచెము వలెక్ట్రా గ్రీన్ టెక్లో కూడా కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 1100 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు పెరిగి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఏదైతే ఉందో 1700 ఆ లెవెల్ని ఆల్మోస్ట్ ఏడాది తర్వాత రీటెస్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయడం ఒక షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రియాంక చేస్తున్నారు. ప్రియాంక గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నేను రాజమండ్రి నుంచి అండి. సార్ అపార్ ఇండస్ట్రీస్ తగ్గుతుంది కదా సార్, హోల్డ్ చేయొచ్చండి, సెల్ చేసేయాలా? ఓకే, ఏ స్టాక్ అండి? అపార్ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్లో కూడా కొంచెం బాగా కరెక్షన్ కనిపించింది. ఈ 2 రోజుల్లో గమనిస్తే కనుక 4% వరకు కరెక్షన్ వచ్చింది. మొన్న అపార్ ఇండస్ట్రీస్ 29th జూలైలో రిజల్ట్ రావడం చేసాము. రిజల్ట్ బాగానే వచ్చింది. బట్ అయినప్పటికీ అపార్ ఇండస్ట్రీస్లో కొంచెం కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య అపార్ ఇండస్ట్రీస్ లోయర్ రేట్ నుంచి రీబౌండ్ అవటం, 1958లో స్టార్ట్ అయిన ఈ కండక్టర్స్, కేబుల్స్ ఇవన్నీ తయారు చేసే పెద్ద కంపెనీ అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 820 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. సో మేబీ షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డిప్లో మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణమూర్తి చేస్తున్నారు. గోపాలకృష్ణమూర్తి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే గోపాలకృష్ణ గారు. నాకు సియుఆర్ఏ కురా టెక్నాలజీ షేర్లు ఇప్పుడు కొనవచ్చా? అదొకటి. ఆల్కాలి మెటల్ షేర్లు 115 ఉన్నాయి, ఇప్పుడు అమ్మవచ్చా? ఓకే, మెటల్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా మనకి చిన్న కంపెనీస్, మిడ్ క్యాప్ స్టాక్స్లో అన్నింటిలో కూడా కొంచెము రియాక్షన్ వస్తుంది కాబట్టి సో మార్కెట్ కూడా ఇప్పుడే కొంచెము ఒక హై లెవెల్ నుంచి కొంచెం స్టీప్ కరెక్షన్ కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం చిన్న కంపెనీ స్టాక్స్ అని కూడా కొంచెం వెయిట్ చేయొచ్చు. సార్ తేజస్ నెట్వర్క్ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. తేజస్ నెట్వర్క్ కూడా మనకు తెలిసిందే, మొన్న మధ్యకాలంలో ఒక 1 మంత్ బ్యాక్ రిజల్ట్స్ బాగా రాకపోవటము. కాకపోతే లాస్ట్ వీక్ ఒక 12% వరకు తేజస్ నెట్వర్క్లో ఒక అప్ ట్రెండ్ కూడా కనిపించింది. సో ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఒక ర్యాలీ వచ్చింది కాబట్టి మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కొంచెం స్టాక్ ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మొన్న రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ అయింది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయొచ్చు. సార్ హెచ్డిఎఫ్సి బోనస్ షేర్ ఎప్పుడు అలాట్ చేస్తారని అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి బోనస్ షేర్స్ అంటే మనకి ఒకసారి మీకు రికార్డ్ డేట్ అని ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ చూస్తే కనుక 2:1 రేషియోలో 26th ఆగస్టున డేట్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. 26th ఆగస్ట్ అంటే మనకి ఇంకా 2 రోజులు, రేపే లాస్ట్ డేట్. రేపు కల్లా మీకు వాళ్ళ బుక్స్లో కనుక మీ పేరు ఉందంటే కనుక ఆటోమేటిక్గా మీకు వస్తుంది అడిషనల్ షేర్స్. సార్ విఎంఎం గురించి అడుగుతున్నారు. కరెంట్ అంటే ఏ ప్రైస్లో ఎంట్రీ అవ్వాలని? విశాల్ మెగా మార్ట్ విఎంఎం. విశాల్ మెగా మార్ట్ మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది టాప్ రీటైలర్. ఈ మధ్య లాస్ట్ 6 monthsగా మనకి కన్సంప్షన్, సేల్స్ అన్నీ కూడా బాగా పెరగడంతో 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు 50% వరకు ఒక ర్యాలీ కనిపించింది. సో కాబట్టి విశాల్ మెగా మార్ట్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై లెవెల్కి విశాల్ మెగా మార్ట్ పెరగడం కూడా మనం చూస్తున్నాం.
సో కాబట్టి కొంచెం హై లెవెల్లో రన్అప్ వచ్చిన తర్వాత కాకుండా మేబీ విశాల్ చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. హలో సార్. హలో సార్. సార్ నాకు ఇది మీనన్ పిస్టన్స్ ఈఎంఐఎల్ షేర్స్ ఉన్నాయండి. సో వీటిని ఉంచమంటారా తీసేయమంటారా? ఓకే, ఈఎంఐ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా గురించి అడిగారు. ఓకే, ఈ మధ్య చూస్తే కనుక ఈఎంఐ ముఖ్యంగా లాస్ట్ 2 క్వార్టర్లు డిసప్పాయింట్ అవడంతో ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియాలో కూడా ఒక రియాక్షన్ కనిపించింది. సో బట్ కానీ రీటైలర్స్ ఈ మధ్య కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ గుడ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జిఎస్టీ విషయంలో మనకి ఒక పాజిటివ్ అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఈ ఏడాది చూస్తే 160 కోట్ల వరకు లాభాలు నెట్ ప్రాఫిట్స్. లాస్ట్ ఇయర్ ఈఎంఐ చూస్తే కనుక 185 కోట్ల వరకు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఇండియాలో లాభాలు రావడం చూసాం. లాస్ట్ 2-3 సంవత్సరాలు బాగానే ఉంది కాబట్టి ఓకే మీరు వెయిట్ చేయండి కొంతకాలం. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్ సంబంధించి విశ్లేషణ థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.